ఈ చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్స్కి వెళ్ళడానికి ఇవన్నీ నాకు అలవాటు అయిపోయి అది నాకు కనిపించాడు. సుజిత్ అప్పటికి ప్రభాస్ గారితో సినిమా తీశాడు, ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా నాకు బట్ తనలో ఉన్న ఎంతూజియాజం ఎలా అనిపించింది అంటే చాలా క్వైట్ కంటీజియస్. అబ్బాయి ఏదో చెప్తున్నాడు కానీ భావం పూర్తిగా చెప్పలేకపోతున్నాడు, కానీ లోపల ఎంత ఉంది, అది ఇట్స్ లైక్ ఎ వాల్కనో విచ్ ఇస్ రెడీ టు ఎక్స్ప్లోడ్. సో నాకు అది కనిపించేది చూసి ఈ ఫిలిం స్టార్ట్ చేసినప్పుడు ఎవరిని రూపించేయాలంటే మళ్ళీ ఒక సెల్యులాయిడ్ పోయిట్ రవికి చంద్రన్ గారు రైట్ అనిపించింది సినిమాకి. అంతకుముందు ఆయనతో భీమ్లా నాయక్ చేసినప్పుడు నాకు ఆయన గురించి ఎప్పుడు తెలుసు. నాకు భీమ్లా నాయక్ ఆయన చేసినప్పుడు వారిని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆయన ఈ డిస్కషన్లో ఈ సినిమాని ఇలా చేయొచ్చు అని మాట్లాడుతూ టుగెదర్ తమన్ మన సుజిత్ గారుని రవికి చంద్రన్ గారు కూర్చోబెట్టి దీన్ని ప్రాబబ్లీ దీన్ని 80s 90s చేసి మరింత బాగుంటుంది అనిపించింది. దట్స్ హౌ ఆ లుక్ కొత్తగా వచ్చింది దీంట్లో. అలాగే నాకు ఈ పర్టికులర్ ఫిల్మ్ సక్సెస్ సెలబ్రేషన్ చేసుకున్నారు ఆఫ్టర్ అంటే ఈ జానీ పెట్టగా నేను చెప్పా అది ఆల్రెడీ ఫెయిల్ అయింది, దానికి మళ్ళీ ఒకవేళ తేడా పడితే మళ్ళీ నాకు తేడా నా భవిష్యత్తులో మొత్తం మూసేస్తున్నా భయం ఉండేది నాకు. ఒకసారి నమ్మి చేసేయటమే. నేను ఎప్పుడు భయపడలేదు సినిమా సక్సెస్ కానీ ఫెయిల్యూర్కి కానీ. ఈవెన్ రీసెంట్ హరిహర వీరమల్లకు కూడా ఎప్పుడు బెస్ట్ ఇస్తాం. నేను ఎప్పుడు ఏం కోరుకుంటానంటే ఈ సినిమాని నాకంటే ఇంతమంది సింగర్స్ ఉన్నారు, డైరెక్షన్ టీమ్ ఇంతమంది, ఇంక్లూడింగ్ లిరిక్ రైటర్ లాంటి విశ్వ నాకు గోకులంలో సీత ఫంక్షన్కి అనుకుంటాను కూర్చోబెట్టి నాకు ఇతని అబ్బాయి ఇంగ్లీష్లో చాలా పాటలు పాడతాడు, నాకు మైకేల్ జాక్సన్ చాలా ఇష్టం, సో ఇలా బిల్లీ జీన్ పాట పాడతానంటే అతను కూర్చోబెట్టి పాడించాం ఆ రోజున. సో అలాంటి ఈ రోజు నాకు కూర్చోబెట్టి మంచి ఈ లిరిక్ రైటర్గా ఈ సినిమాకి ఇంత సక్సెస్ అందించడం అంటే నాకు ఒక ఆ జర్నీ తాలూకు గ్రోత్ అర్థమవుతూ ఉంటుంది. అంటే ఎక్కడో ప్రారంభమై మనందరం చిన్నగా ప్రారంభమై ఒక 2 decades తర్వాత హౌ డు వి ఎక్స్పాండ్, ఆ గ్రోత్ నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. అలాగే ఈ సినిమాకి సంబంధించి నాకు మొన్న చెప్పాను, నాకు టీమ్ వర్క్ ఈజ్ ద కీ ఫర్ ఎనీ సక్సెస్. నేను చాలాసార్లు ఫెయిల్ అయింది ల్యాక్ ఆఫ్ టీమ్ వర్క్. నా ఎఫర్ట్స్ ఎప్పుడు తగ్గవు. నా ఎఫర్ట్స్ ఈ సినిమాకి ఎంత పెట్టిన అన్ని సినిమాలకి ఇంత పెట్టి ఒక ఇంచు కూడా ఇన్ఫాక్ట్ చెప్పాలని నాకు అంత బరువు ఇవ్వలేదు సుజిత్ ఈ సినిమా మేకింగ్లో. మిగతా సినిమాలు చేసేటప్పుడు టన్నుల బరువు మీద వేసుకుని అంత పని చేసామండి. రిజల్ట్ అంటే మొత్తం ఒక టన్ను తవ్వితే పిసరంత రిజల్ట్ కనిపించేది. అలాంటి ఈ సినిమా సక్సెస్ సుజిత్ ఎక్కడో ఒక కాన్సెప్ట్ స్టార్ట్ చేసి ఒక విజువల్ స్టార్ట్ చేసి ఒక చిన్నపాటి విజువల్తో స్టార్ట్ చేసిన కథ